ఎవరికి రాకూడదనే దేవుని ఉద్దేశం. యేసుక్రీస్తు సిలువలో ఉండి అంతమంది కొట్టి చంపేస్తున్నా ఎందుకు వాళ్ళని ఇంకా క్షమించమని ప్రార్థిస్తున్నాడో తెలుసా? వాళ్లకు దేవుడెవరో తెలీదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలీదు కాబట్టి క్షమించమని అడిగాడు. దేవుని సువార్త ప్రకటించమని దేవుడే మత్తయి సువార్తలో మాట్లాడుతున్నాడు. వాళ్ళు మీ మాట విన్నా వినకపోయినా మీరు చెప్పాల్సింది చెప్పండి అని అంటాడు. మత్తయి 10:26-31లో కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. యేసుక్రీస్తులో మనమందరం సహోదరి సహోదరులం. అందరూ రక్షించబడాలి, అందరూ క్షేమంగా తండ్రి యొద్దకు చేర్చబడాలి.